పాటించకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షులు బియ్యాల రాజిరెడ్డి ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు యూనియన్ నాయకులకు సంబంధించిన వారికి ప్రమోషన్లు ఇస్తూ అర్హులైన కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. ఇక ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం స్పందించి గోదావరికని 11 బొగ్గుగనిలో జరుగుతున్న కార్మిక వ్యతిరేక విధానాలపై చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. నిర్లక్ష్యాన్ని ప్రశ్నించని గుర్తింపు సంఘం, నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యలని ఖండించినటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘం. రోజు కార్మికుడు ప్రతినిత్యం ప్రతి షిఫ్ట్ లో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి ప్రమాదాల గురించి అయితేంది, వెంటిలేషన్ గురించి అయితేంది, నాణ్యత కలిగినటువంటి పరికరాలు పనిముట్లు లేకపోవడం అయితేంది, అలాగే ఇంకా ఇతరత్ర మెషినరీ ఇష్యూస్ కానీ ఇవన్నీ జరుగుతుంటే కూడా ఈరోజు యాక్సిడెంట్ జరిగినటువంటి దాన్ని కూడా నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి యాజమాన్య చర్యల్ని ఖండించినటువంటిది ఏఐటీసీ. ఈరోజు RG1 విషయాల్లో చూసినట్లయితే ఇంకా GDK 11 ఇంకులైనటువంటి హై టెక్నాలజీ, హై మిషనరీని ఉపయోగిస్తున్నటువంటి యాజమాన్యం అక్కడ రక్షణ అనేది లేనటువంటి పరిస్థితి ఏర్పడతాం. మనందరికీ తెలిసిందే, అక్కడ ప్రమాదాల పరంపర కొనసాగుతూ అనేక మంది హాస్పిటల్కి వచ్చే క్రమంలో చనిపోతుంటే అంబులెన్స్ ని ఆందోళన చేసినటువంటి సందర్భంలో అంబులెన్స్ ను ఏర్పాటు చేయడం అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత హాస్పిటల్లో సరైనటువంటి వైద్య ఆరోగ్య సంబంధించిన చర్యలు సరిగా లేక చనిపోయినటువంటిది అయితే, ఇక మైన్ విషయంలో చూసినట్లయితే యాక్సిడెంట్లు నమోదు చేయకపోగా ఏదో ఉచితంగా మస్టర్లు ఇస్తామని భ్రమ పెట్టడం అయితే, లేదా అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం ఏజెంట్ మేనేజర్లు ఇంకా కింది స్థాయి కొంతమంది అధికారులు ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ కార్మికులను భయకంపితులను చేస్తూ భయాందోళనకు గురి చేస్తూ ప్రశ్నించే వాడిని శిక్షించేటువంటి విధానాన్ని కొనసాగిస్తూ సర్క్యులర్లను కూడా విభేదిస్తూ